నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని మనం వార్తలు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. మినిస్టర్ 30% అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే పర్సంటేజీల పర్వం కొనసాగుతుంది మినిస్టర్ల మధ్య అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. నాడు కాంగ్రెస్ హయాంలోనే భూ క్రమబద్ధీకరణ జరిగింది. 9.27 కోట్లు చెల్లించినటువంటి ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. విచారణ తర్వాత అది ప్రైవేటు భూమిగా తెచ్చిన హైకోర్టు తాజాగా అది ప్రైవేటు భూమి అని ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. 30% వాటా కోసం నంబర్ 2 మంత్రి అలాగే కొడుకు స్కెచ్ వేశారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఏదైతే 30% సంబంధించి నంబర్ 2 మంత్రి అలాగే వారి అబ్బాయి కొడుకు స్కెచ్ చేశారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. మంత్రిని కలవాలనే అధికారుల హుకుం అలాగే హైడ్రా ధమ్కీ ఇచ్చిందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. స్టే ఉన్న 13.17 ఎకరాలు స్వాధీనం చేసుకున్న హైడ్రా 24 గంటల్లో యథాతథ స్థితికి తేవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఇక్కడ వార్త చూస్తున్నాం. అప్పీల్కి వెళ్తామన్న హైడ్రా అలాగే అంతలోనే వెనుకంజ వేసినట్టు కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే చూడొచ్చు, ఇక్కడ హైడ్రా బోర్డు సంబంధించి చూడొచ్చు. హైడ్రా దౌర్జన్యం మే 25న ఈదులకుంటలోని ప్రైవేటు భూముల్లో నిర్మాణాలు కూల్చి హైడ్రా అధికారులు వేసినటువంటి కంచె పాతిన బోర్డు అంటూ కూడా క్లియర్ కట్గా ఆధారాలతో సహా ఇక్కడ ప్రచురించిన అంశం చూడొచ్చు. ఇక్కడ మరొక ఫోటో చూడొచ్చు. దిస్ ల్యాండ్ ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. నవీన్ కుమార్ ఏదైతే దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. హైకోర్టు అండతో దొరికినటువంటి ఉపశమనం. హైకోర్టు ఆదేశాలతో భూముల్లో హైడ్రా బోర్డులు తొలగించి తమ బోర్డు పెట్టిన ఎన్విఎన్ సంస్థ ప్రతినిధులంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏదైతే పట్టా భూములను హైడ్రా ముట్టుకోదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. పట్టా ఉండి సొంత స్థలాల్లో ఇండ్లు కట్టుకునే వారి జోలికి హైడ్రా వెళ్ళదు. పార్కులు, చెరువులు, గుట్టలు అలాగే నాలలను కబ్జా పెట్టుకున్న వాళ్ళ వీపులు మాత్రం సున్నం అవుతాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి భూమిలో గజం కూడా నేను కానీ మా మంత్రులు కానీ తీసుకోమంటూ కూడా వన మహోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఇటు దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి స్పందించారు. దానికి సంబంధించి చూడొచ్చు. హైడ్రా కూల్చివేతల భయంతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్య చేశారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. హైడ్రాతో సర్కారు బ్లాక్మెయిల్ దందాకు దిగిందంటూ కూడా కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాతో ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం బయటపెట్టి వసూల దందా నడిపిస్తున్నది. హైడ్రా భయం వల్లనే కూకట్పల్లికి చెందినటువంటి బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది ఆత్మహత్య కాదు, హైడ్రా అనే అరాచక సంస్థతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించినటువంటి హత్య అంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి సందర్భం చూడొచ్చు. ప్రభుత్వ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్య చేసుకునే దుస్థితి దాపురించింది. వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా ఇల్లు కూలగొట్టినరు. ఇంత దిగజారిన దిక్కుమాలిన చర్య మరేదైనా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి చాలా సీరియస్ అయినటువంటి అంశం. హైడ్రాను అడ్డం పెట్టుకొని భూపందేరం కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ దీని లింక్ ఐటమ్ చూడొచ్చు. ఈదులకుంట పేరిట 2.5 ఏళ్లుగా నాటకాలు ఆడుతున్నది అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. జూన్ 26 ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నెంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందినటువంటి యాదయ్య ఇతరుల పేరిట ఉన్నది. కనకదుర్గ హౌసింగ్ సొసైటీ పేరిట 80 మంది ఉద్యోగులు కొంత భూమిని వారి నుంచి కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం 17.12 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. కనకదుర్గ సొసైటీ వాళ్లకు తామే నిర్మాణాలు చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నది. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి చూడొచ్చు, అసలు సర్కారు పెద్దలు కన్నేసినటువంటి భూములను చెరబెట్టేందుకు హైడ్రా ఎలా పావుగా మారుతున్నదో చెప్పేందుకు మరో ఉదంతం మచ్చు తునకలా నిలిచింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రైవేటు భూముల్లోకి వెళ్ళి భూ యజమానులే సెటిల్మెంట్ చేసుకునేలా హైడ్రా ఎలా దబాయిస్తున్నది అనేది మరోసారి వెలుగులోకి వచ్చినటువంటి అంశం. ఇక లాభం లేదనుకుని నంబర్ 2 మంత్రి స్వయంగా రంగంలోకి దిగి భూ యజమానులను తన నివాసానికి పిలిపించి 30% వాటా ఇస్తే ఇబ్బందులు రాకుండా చూస్తారని హామీ ఇచ్చారట. తన కొడుకుతో రాయబారాలు నడిపారు. భూ యజమానులు దారికి రాలేదు.
హైడ్రా రంగంలోకి దిగి ఏదైతే భూ యజమానులు దారిలోకి రాకపోయేసరికి హైడ్రాను రంగంలోకి దించారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా హైడ్రా రంగంలోకి దిగి ఆ భూముల్లో నిర్మాణాలు ధ్వంసం చేసి ఫెన్సింగ్ వేసింది. భూ యజమానుడు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడంతో పరిశీలించినటువంటి ధర్మాసనం హైడ్రాకు చివాట్లు పెట్టింది. వాస్తవానికి ఎప్పుడు హైడ్రా ముందు పడుతుంది, హైడ్రా అక్కడ ల్యాండ్ సంబంధించి అక్కడ ఎంటర్ అవుతుంది, ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్తుంది, కోర్టు కూడా దానికి సంబంధించి అనేక సందర్భాల్లో హైడ్రా పైన హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి సందర్భం కూడా చూసాం. వీకెండ్లో కూడా వీళ్ళ అరాచకాలు చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా కోర్టు ఎన్నోసార్లు కూడా మొట్టికాయలు వేసింది. అయినా కూడా హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎవరి ఆదేశాలు కూడా పట్టించుకోకుండా వెళ్తున్నటువంటి అంశం. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా లేక కేటీఆర్ చెప్పిందా నిజమా అనేది కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రతి మహిళా ఖాతాలో 1.5 లక్షలు వేస్తే రాజకీయాలు వదిలేస్తా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సవాల్ చేశారు. ఏదైతే పరిగిలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. మహిళలను కోటీశ్వరులను చేస్తాననే ప్రగల్భాలు చాలించు, కాంగ్రెస్ పాలనలో ఎన్నికల ఉన్నప్పుడే రైతు బంధు, అలాగే కాంగ్రెస్ బీజేపీలవి దొంగ మాటలంటూ కూడా దొంగ ఓట్లంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓటమికి ఆ ఓట్లే కారణంగా కూడా చెప్పినటువంటి అంశం. నిజాయితీగా వేసే ఓట్లతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, ఆ నమ్మకం మాకుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కావచ్చు, అక్కడ అటెండ్ అయినటువంటి పబ్లిక్ కావచ్చు, వారికి భరోసా ఇచ్చినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. పరిగిలో ఎస్ఐఆర్ పైన అవగాహన కార్యక్రమం జరిగింది. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పైన కూడా BLAలతో శ్రేణులతో కేటీఆర్ వారికి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే రామప్పకు మైనింగ్ ముప్పు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. కాంగ్రెస్ సర్కారు చర్యలతో ప్రమాదంలో వారసత్వ సంపద ఉంది. 1000 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ ఓసి తవ్వకాలు ప్రమాదం అని తెలిసిన నిపుణులు. గూడి చెరువుతో పాటు పరిసర గ్రామాలపై తీవ్ర ప్రభావం. ఉమ్మడి పాలకుల హయం నుంచే కుటిల యత్నాలు జరిగాయంటూ కూడా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే వాస్తవాలు దాచి RDS పైన ఏమాచి అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. RDS పై రేవంత్ సర్కారు కుమ్మక్కు నాటకం, కర్ణాటక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కుట్రలు, అలాగే పూడికతో నీరు రావట్లేదని నమ్మించే యత్నం చేశారు. ఆధునీకరణ పేరిట పక్కదోవ పట్టించే కుయుక్తి జరిగిందంటూ కూడా ఇక్కడ చెబుతున్న అంశం. కర్ణాటక ఏపీ జలదోపిడితో RDSకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఆనికట్ కుడి సంబంధించి కూడా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే కొత్త సీఎస్గా సంజయ్ జాజు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. సీఎం సలహాదారుడిగా రామకృష్ణరావు, అజిత్ రెడ్డి స్థానంలో ఎన్ శ్రీధర్కు చోటు. 13 మంది సీనియర్ IAS లాగా కూడా బదిలీ జరిగింది అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. అదే పాటలో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రామాలయ విరాళాల దుర్వినియోగం జరిగింది. సీటు నివేదిక వేళ కీలక పరిణామం. పెద్దలను వదిలి చిన్న ఉద్యోగులను పట్టుకున్నారని కూడా వార్త చూడవచ్చు. రైట్, కానిస్టేబుళ్లపై కక్ష, కమిషనర్లపై కరుణ, ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై 8F ప్రయోగం జరిగిందంటూ కూడా చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి చూసే ముందు ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించే ముందు ఇప్పుడు